చాలా మటుకు మానసిక రుగ్మతల్లో డిస్టర్బ్డ్ స్లీప్ అన్నది ఈజ్ అ మెయిన్ ఇండికేటర్ అనమాట. ఇది మనం లేమన్ టర్మ్స్లో చూడాలి అంటే అసలు స్లీప్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకు ఆలోచనలు విపరీతం అయిపోతాయో, డే టైంలో మనకి విపరీతమైన ఆలోచనలు ఎక్కువైపోయి యాక్షన్ తక్కువైపోతుందో, మనం ఏ పని చేయలేము, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము, బట్ ఆలోచనలు విపరీతంగా ఎక్కువైపోతాయో న్యాచురల్గా మన స్లీప్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇమోషనల్గా అంటే థాట్స్ ఎంత ఇంపార్టెంటో స్లీప్కి, ఇమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎవరికి అర్థం కావట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్పినా సరే ఎవరు మారట్లేదు, నాది వినట్లేదు అన్నది ఉంటుందో, న్యాచురల్గా ఆ మనిషిలో ఇమోషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఇమోషన్స్ అంటే సాడ్నెస్ ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది. సో మన బాడీలో ఇన్ని ఇమోషన్స్ ఉంటుండగా మనకి రాత్రి నిద్ర ఎలా పడుతుంది? సో ఖచ్చితంగా లోన్లీనెస్కి డిస్టర్బ్ స్లీప్కి లింక్ ఉంటుంది. ఎందుకు అంటే లోన్లీనెస్ చాలా ఆలోచనల్ని ట్రిగర్ చేస్తుంది, చాలా ఇమోషన్స్ని కూడా ట్రిగర్ చేస్తుంది. సో ఇట్స్ అ ప్రెషర్ ఆన్ బ్రెయిన్, ఇట్స్ అ ప్రెషర్ ఆన్ హార్ట్. సో స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది.